సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వంలో చాలా క్షీణించిపోయింది. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 ఏళ్ల పాపని ఇంకా పూర్తిగా 18 ఏళ్ళు రాని పిల్లలు, 14 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు ఏ విధంగా మనకి మానానికి భంగం కలిగించేలా ఎలా ప్రవర్తించారో మనందరికీ తెలుసు. 14 ఏళ్ల సుగాలి ప్రీతికి స్కూల్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళిన సుగాలి ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు, శవమై తిరిగి వచ్చింది. ఎటు చూసిన గత ప్రభుత్వ కాలంలో లా అండ్ ఆర్డర్ చాలా బలహీనపడిపోయింది, నిర్లక్ష్యం చేయబడ్డాయి విల్ఫుల్గా. ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని చాలా చాలా బలంగా తీసుకుంటుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. పెట్టుబడులకి, ఉద్యోగాలకి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకం లా అండ్ ఆర్డర్. అన్ని సభల్లో అధికారులందరికీ కలెక్టర్ సదస్సులో ఒకటే చెప్పాం, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉండాలి. ఒక ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆ స్థితిలో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. చాలా లా అండ్ ఆర్డర్ చాలా అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్, అన్కాంప్రమైజింగ్ ధోరణితోటి చాలా బలంగా ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఒకటే తెలియజేసుకుంటా ఉన్నాం, ఒక చిన్నపాటి సంఘటన యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు మున్సిపల్ నగర్లో ఒక ఆడబిడ్డని, ఒక వర్గానికి చెందిన ఆడబిడ్డని ఇంకొక వర్గం అబ్బాయిలు ఇబ్బందికి గురి చేస్తే వాళ్ళ ఆడబిడ్డ అన్నదమ్ములు వచ్చి గొడవ పెట్టుకుంటే, ఎందుకు మా చెల్లిని ఏడిపిస్తున్నారంటే అది మొత్తానికి ఒక కమ్యూనల్ గొడవ అయిపోయింది. యాక్చువల్గా చూస్తే అది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో లా అండ్ ఆర్డర్ని సరిగ్గా కనుక మనం చేయకపోతే అది ఏ స్థాయికి గొడవలని వెళ్ళిపోతాయి. అందుకని ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ మీద చాలా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సోషల్ మీడియాలో పోస్టుల దగ్గర నుంచి బయట విచ్చలవిడిగా మాట్లాడేవాళ్ళు, ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలకు ఇబ్బంది కలిగిన, సగటు మనిషి ఆస్తిపాస్తులకు ఇబ్బంది కలిగిన, దేశ సమగ్రతకి భంగం కలిగించిన, సామాజిక భద్రతకి భంగం కలిగించిన ఈ ప్రభుత్వం చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటుంది. అధికార ఎస్పీలకు కానీ కలెక్టర్లకు కానీ చాలా స్పష్టంగా చెప్పాం మన కలెక్టర్ సదస్సులో, అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ తోటి, రాజీ లేని ధోరణితోటి లా అండ్ ఆర్డర్ని ముందుకు తీసుకెళ్లాలని. ఈరోజు రాష్ట్రం లోతుకెళ్ళి చూస్తే, గతంలో కూడా తెలుసు, లోతుకెళ్ళి చూస్తే ఏ స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఉందని చిన్న భిన్నం అయిపోయింది. వేలాది కోట్లు, 4,000 కోట్లతోటి పంచాయతీరాజ్ మేము జల్ జీవన్ మిషన్కి నిర్మించామని చెప్తే పైపులు వేశారు, కానీ ఆ పైపులకి సంబంధించిన వాటర్ సోర్స్ ఇవ్వలేదు. అందుకే దాని మీద పల్స్ సర్వే జరిపిస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్తో పాటు ప్రజా సంపదని దుర్వినియోగం చేసిన ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వారికి చట్టాల పరిధిలోకి తీసుకొస్తాం. ఉదాహరణకి మనకి ఏడీబీ రోడ్ అంటాం, 50 కిలోమీటర్లు కాకినాడ టు రాజమండ్రి. దానికి కావాల్సింది 390 కోట్లు. కొన్ని లక్షలాది మంది ఎప్పుడు తిరిగే రోడ్డు. అలాంటి రోడ్ని దృష్టి వదిలేసి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వదిలేసి గత ప్రభుత్వం 640 కోట్ల పైచిలుకుతోటి అక్కడ ఋషికొండలో ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఎక్కడ ఈ డబ్బు వెళ్ళిపోతుందో మీకు అర్థమవుతా ఉంది కదా. ఇవన్నీ ఆగాలి. ఇవన్నీ ఆగటానికి మీరందరం
కృషి చేశారు. ఈరోజు మా మీద బాధ్యత పెట్టారు. వెంటనే ఈ ఏడీబీ రోడ్డు కూడా చాలా అత్యంత తొందరలో పూర్తి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాం. కేబినెట్కి తెలియజేశాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తెలియజేశాం. ఈ ఏడీబీ రోడ్డు కూడా త్వరగా పూర్తి చేసే బాధ్యత ఈ కొత్త ప్రభుత్వం తీసుకుంటుంది. మన కర్ణాటకకి వెళ్తే రెడ్ శాండర్స్, మన ఎర్రచందనం దొంగలు మన అడవుల్లో కొట్టేసి, శేషాచలం అడవుల్లో కొట్టేసి కర్ణాటకలో తరలిస్తూ ఉంటే కర్ణాటకలో పట్టుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఒకసారి, 40 కోట్ల రూపాయలు ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచందనం దొంగల్ని మన కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది. అక్కడ ఫారెస్ట్ అధికారులు చెప్పారు, వేలం వేశారు. ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అదే 140 కోట్లు కనుక మనకు ఉండుంటే, రాష్ట్ర ఖజానాలు కనుక ఉండుంటే, ఎంతమంది విద్యార్థుల్ని అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పంపించవచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయొచ్చు, ఇలాంటివి ఎన్నో చూడొచ్చు. కానీ దురదృష్టం ఆ పరిస్థితుల్లో లేదు. సో మేము ముందుకొచ్చి ఇవన్నీ బయటికి తీసి ఆ నిధుల్ని అవన్నీ తిరిగి మనకి చెందేలాగా ప్రయత్నాలు మొదలు పెడతాం. మా మీద చాలా బలమైన బాధ్యత పెట్టారు మీరందరూ. ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా బరువు బాధ్యతలతోటి ముందుకు తీసుకెళ్తాం. ప్రత్యేకించి ఇది ఇంకొక స్వాతంత్ర దినోత్సవం రోజు అయింటే నేను డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నాకు కొన్ని పరిధిలోనే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక్కటైతే మీకు మాటిస్తున్నాను, ఈ ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఎన్డీఏ ప్రభుత్వం స్వాతంత్ర సమగ్రతకి స్ఫూర్తిని నింపేలాగే అభివృద్ధి ఉంటుంది. భావితరాల కోసం మేము అండగా నిలబడతాం. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, ఆ యువత కోసం పెద్ద ఎత్తున మన బాధ్యతతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం. ముఖ్యంగా విభజన సమయంలో ఈస్ట్ బెంగాల్ డివిజన్ 1910లో అరౌండ్ దట్ టైం ఒక రాష్ట్ర విభజన జరుగుతుందంటే దేశంలోని నాయకులందరూ ముందుకొచ్చారు, ఆప్ చేశారు బెంగాల్ డివిజన్. అదే ఒక దేశం, భారతదేశం పాకిస్తాన్గా విడిపోతుంటే నాయకులందరూ కామ్గా అయిపోయారని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగితే వల్లభాయ్ పటేల్ గారు ఒకటే చెప్పారు, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, అలసిపోయాం, శక్తి లేక, పోరాట శక్తి లేక కామ్ అయిపోవాల్సి వచ్చింది అనేది అది ఆయన చెప్పింది. సో వచ్చే తరాన్ని సిద్ధం చేయడం చాలా చాలా అవసరం. మొన్న ఇస్రోకి వెళ్ళి షార్ సెంటర్కి వెళ్తే కూడా అక్కడ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, వచ్చే 10 సంవత్సరాల కోసం లీడర్షిప్ని తయారు చేయడం కూడా ఇస్రో సాంప్రదాయంలో ఒక భాగం అని. దురదృష్టం, వచ్చే తరం 2047కి కొత్త నాయకులు తయారు చేయడం కూడా చాలా అవసరం ఉంది. జిల్లా స్థాయిలో, పంచాయతీ స్థాయిల నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కొత్త తరం నాయకులకి తయారు చేయాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలి. దాంతోపాటు మేము కూడా ఆ బాధ్యతను తీసుకుంటామని తెలియజేసుకుంటూ, భవిష్యత్తు యువతరానిదే, ఆ యువతరానికి అండగా ఉంటాం. మాటలతో కంటే కూడా చేతుల్లో చెప్పి చూపిస్తామని తెలియజేసుకుంటూ, ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోమారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్య అతిథి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ నిశ్శబ్దంగా ఉండాలి. సెకండ్ ఇన్ కమాండ్ ఆఫ్ ది సమ్మాన్ గాడ్
Independence Day 2024, RSIB Satyanarayana is reaching the chief guest to submit his report. Second in command, RSIB Satyanarayana submitted his report saying that स्वतंत्र दिवस का सम्मान गॉड परेड समाप्त हुआ। परेड निष्क्रमण करने की आज्ञा प्रदान करे। Second in command, RSIB Satyanarayana of Samman God are approaching the chief guest to present their salute, saying